హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పనిగంటాకు తాలింపు చేసి మీకు చూపించాను. పనిగంటాకు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా ఒలుచుకొని నీట్గా కడుక్కొని చూపించాను. 2 కట్టలు తీసుకున్నాను. దీన్ని ఒలుచుకొని నీట్గా కడుక్కొని చూపించి ఆకులు ఇట్లా ఒలుచుకోవాలి. ఎందుకంటే ఈ ఆకులు ఇట్లా ఒలుచుకోవాలంటే ఇది ముదురు కాడు ఉంటుంది కాబట్టి బాగుండదు. వేసుకుంటే ఇట్లా ఒలుచుకోవాలి. ఈ కొస ఉంటుంది కదా, ఇట్లా మనము నేతకుండే కాడికి గిల్లుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒలుచుకోవాలి. ఇలా ఇట్లా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం. వెలిగించుకున్నాం. ఇట్లా మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మీడియం సైజ్ ఎర్రగడ్డ ఇట్లా ఒలుచుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరుక్కోవాలి. జంపుగా సన్నగా ఇలా తరుక్కోవాలి. కడిగిన కందిపప్పు 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. మనం అంటే మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, కొంచెం ఉడకనట్టుగా ఉడకబెట్టుకోవాలా. ఈ కొంచెం ఉడికినట్టుగా మళ్ళీ మీకు చూపించాను. 5 నిమిషాల తర్వాత చూద్దాము. అంత కొంచెం మగ్గింది. ఇట్లా కలుపుకోవాలా. ఉప్పు వేసినాం కదా, కిందిది పైకి పైది కిందికి ఇలా కలుపుకుంటే ఉడుకుతుంది. ఇంకా 4 నిమిషాలు తినాక పొంగు వచ్చింది. ఇప్పుడు ఇది కూడా కొంచెం చూద్దాం. ఇది ఇంకా 2 నిమిషాలు ఉండాలి. ఆకు మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వడబోసుకుందాం. బొక్కల గిన్నెలు ఉడికింది. చాలు. ఈ మాత్రం కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, దీంట్లో నీళ్ళు వంచేసుకున్నాం. ఈ నీళ్ళన్నీ మిరిపోయినాయి కదా, ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనము 1 కప్పు గిన్నెలోకి తీసుకుందాం. ఇలా 1 కప్పు గిన్నెలోకి తీసుకుందాం. ఆకు దీంట్లో వడబోసుకుందాం. ఇప్పుడు నీళ్ళు వంపుకున్నాము. చల్లారినాక చూపించాం. ఆకు ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా, కొంచెం దీంతో మీకు నీరు శాతం ఉంటుంది. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవచ్చు. మీరు ఇలా ఒత్తుకోకుండా తిరువాతలైనా మగ్గనిచ్చుకోవచ్చు. నేనైతే ఇట్లా ఒత్తి మీకు చూపించాను. ఇలా అంటే ఊడిపోతుంది. చేతులు నీట్గా కడుక్కొని ఇలా ఇంట్లో ఊడిపోతుంది. చూడు, నీరు చేతం కూడా మీకు ఉండదు. ఇలా చేసుకొని తినాలనుకుంటే పొడి పొడిగా. ఇప్పుడు ముద్దగా ఉండే ఆకులన్నీ పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్నర నూనె, 1 స్పూను పోపు దినుసులు, ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇప్పుడు 2 ఒట్టిమిరపకాయలు సుంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు, ఎర్రగడ్డ, కరివేపాకు వేయాలి.
ఇప్పుడు ఆకు వేసుకుందాం. ఇది ఇలా కలిపెట్టుకోవాలి. దీంట్లో ఉండే తేమ అంతా ఎమిరిపోవాలి. 2 నిమిషాలు ఇది వేగాల బాగా. పక్కన ఉడకబెట్టుకున్నాం కదా కందిపప్పు, దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలపెట్టుకోవాలి. ఈ డబ్బాలో నేను ముందుగానే ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, తెల్లవాయిలు, కారం పొడి, కొంచెం ఉప్పు అన్నీ మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ తాలింపులో వేసేటప్పుడు చూపించాను. మనం ఇప్పుడు మిక్సీ కొట్టుకున్న పొడి 2 స్పూన్లు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనంతా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుందాం బాగా. ఇలా ఇది రెడీ అయిపోయింది. వేరే గిన్నెలోకి తీసుకొని చూపించాం. తాలింపు ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శనగకాయల పచ్చడి తాలింపు ఇప్పుడు తిని మీకు టేస్ట్ చూపించాను. పొడిగంటాకు తాలింపు అండి. సూపర్గా ఉందండి కాంబినేషన్. తాలింపు అయితే ఈ కందిపప్పు పంటి కింద పడతా అంటే సూపర్గా ఉందండి. కొత్తగా తినాలనిపించాలండి. సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. సూపర్గా ఉంది.